Hello guys, can you hear me? అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. అందరికీ నా వాయిస్ వినబడుతుందండి. ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎవ్రీవన్. Yes, audible, sir. ఓకే. సీ గైస్ మనకి సో ఈరోజు మనం బేసిక్‌గా ఒక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే. సో అనేది నేను మీకు ఈరోజు క్లారిటీ ఇస్తాను. ఓకే. సో మనకి పాత స్టూడెంట్ జస్ట్ లైక్ ఇందులో కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, మళ్ళీ రీజాయిన్ అయిన వాళ్ళు. అలాగే కొంతమంది స్టూడెంట్స్, న్యూ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. సో ఎవరైనా మధ్యలో స్టక్ అయిపోయి ఇప్పటి వరకు అప్ టు డేట్‌లో లేకుండా, అంటే స్పెషల్ ప్రొక్యూర్‌మెంట్ ఏమి చేయకుండా ఉన్నవాళ్ళు, లేకపోతే మధ్యలో డ్రాప్ ఆఫ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు, బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెష్‌గా. సో వెంటనే బాబ్జీ సార్‌ని, కాదర్ సార్‌ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో మనకి బేసిక్‌గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ అప్ టు డేట్‌లో ఉన్న వాళ్ళు సిస్టమ్‌ని పక్కన పెట్టేయండి. సిస్టమ్‌ని పక్కన పెట్టి ఓన్లీ థియరిటికల్‌గా ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఓన్లీ థియరిటికల్‌గా ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో జస్ట్ టైం పెట్టుకోండి 40 డేస్. సో 40 డేస్ టైం పెట్టుకొని ఓకే. జస్ట్ 40 డేస్ టైం పెట్టుకోండి. 40 డేస్ టైం పెట్టుకొని మీరు ఈ 40 డేస్ టైంలోనే మీరు క్లోజ్ చేసి ఇంకా రెజ్యూమే రెడీ చేసుకొని ఇంటర్వ్యూకి రెడీ అవ్వండి. జాబ్ వచ్చేసిన తర్వాత ఒక నెల టైం తీసుకోండి. జాబ్ వచ్చేసిన తర్వాత ఒక నెల టైం తీసుకోండి. ఆ తర్వాత మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఇది మీరు చేయాల్సిన పని. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్‌లో మీరు చేయాల్సిన పనేంటి? ఓకే. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయాల్సిన పనేంటి అంటే సో ఇప్పుడు మీరు చేయాల్సిన పనేంటి అంటే స్పెషల్ ప్రొక్యూర్‌మెంట్. స్టార్టింగ్ మీరు దీని మీద ఫోకస్ చేయండి. స్పెషల్ ప్రొక్యూర్‌మెంట్‌లో మనకి సో పైప్‌లైన్ గురించి చెప్పాము. పైప్‌లైన్ ప్రాసెస్. సో కన్సైన్‌మెంట్. ఓకే. సో అలాగే మనకి థర్డ్ పార్టీ. సో పైప్‌లైన్, కన్సైన్‌మెంట్, థర్డ్ పార్టీ. సో పైప్‌లైన్ ప్రాసెస్ ఉంది. కన్సైన్‌మెంట్ ఉంది. థర్డ్ పార్టీ ఉంది. ఓకే. సో ఇంకా మనం చెప్పుకుంటే నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకున్నట్లయితే హ్మ్. చెప్పండి. ఎస్‌టిఓ. ఎస్‌టిఓ ఉంది. స్టాక్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్. సో ఇవి మనకి స్పెషల్ ప్రొక్యూర్‌మెంట్‌లో ఉన్న టైప్స్ అన్నమాట. ఓకే. స్పెషల్ ప్రొక్యూర్‌మెంట్‌లో ఉన్న టైప్స్ ఇవి. పైప్‌లైన్ ప్రాసెస్, కన్సైన్‌మెంట్, థర్డ్ పార్టీ, ఎస్‌టిఓ, స్టాక్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్. సో ఇవి మనకి స్పెషల్ ప్రొక్యూర్‌మెంట్‌లో ఉన్న పాయింటర్స్ అన్నమాట. ఇవి స్పెషల్ ప్రొక్యూర్‌మెంట్‌లో ఉన్నాయి. ఇవి మీరు ఒక్కొక్క టాపిక్ మీద కనీసం 3 మినిట్స్ వితౌట్ స్టాపింగ్ మాట్లాడండి. సో ఏ టాపిక్ అయినా సరే 3 మినిట్స్ దానికి సంబంధించి మెటీరియల్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇచ్చాం, మెటీరియల్స్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం.
ఓకే. సో 3 మినిట్స్ వితౌట్ స్టాపింగ్ మాట్లాడాలి. ఓకే. సో ఇవి రెజ్యూమ్‌లో యాడ్ చేసి ఉండాలి. కంపల్సరీగా ఈ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఇవి కూడా సబ్ కాంట్రాక్ట్ రాయలేదా? సబ్ కాంట్రాక్ట్. సబ్ కాంట్రాక్టింగ్ 3 మినిట్స్. అంటే ఈ టాపిక్‌లో కంపల్సరీగా మీరు 3 నిమిషాలు అనర్గళంగా మాట్లాడగలిగితే ఇంటర్వ్యూకెళ్ళిపోవచ్చు. ఇందులో మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే స్టెప్స్. ఈ స్టెప్స్ ఎవరెవరు అంటే ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో ఉంటే ఓకే. దీనికి సంబంధించి డాక్యుమెంట్ టైప్స్, నంబర్ రేంజెస్. ఓకే. క్లయింట్ చెప్పిన డాక్యుమెంట్ టైప్, నంబర్ రేంజ్. ఓకే. ఈ 3 అన్నిట్లికి కూడా డాక్యుమెంట్ టైప్స్, నంబర్ రేంజ్ కంపల్సరీ. మీకు డాక్యుమెంట్ టైప్స్ ఇచ్చాను మొన్న. ఆ డాక్యుమెంట్ టైప్స్, నంబర్ రేంజెస్ కాన్ఫిగరేషన్ చేస్తారు. అలాగే మాస్టర్ డేటా వచ్చేటప్పటికి మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు చేస్తారు. ఓకే. మీరు కాన్ఫిగరేషన్ వీటిలన్నిట్లికి కాన్ఫిగరేషన్ చేస్తారు. అలాగే నంబర్ రేంజెస్, డాక్యుమెంట్ టైప్స్ క్రియేట్ చేసామని చెప్పాలి. అర్థమైందా? కాన్ఫిగరేషన్ చేసాము. డాక్యుమెంట్ టైప్స్ కాన్ఫిగరేషన్, డాక్యుమెంట్ టైప్స్, నంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్. అలాగే వీటికి పైప్‌లైన్ ప్రాసెస్‌లో మనకి ప్రాసెస్ స్టెప్స్. ఆ స్టెప్స్‌లో ఎవరెవరు ఏ టీమ్ చేస్తారు అనేది కూడా మనం చెప్పాలి. అదే మన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో ఉంటే మొత్తం టెస్టింగ్ కాడి నుంచి, కాన్ఫిగరేషన్ కాడి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే చేస్తాం. సపోర్ట్ ప్రాజెక్ట్‌లో ఉంటే వీటి మీద వచ్చే ఇష్యూస్‌ని మనం సాల్వ్ చేస్తాం. దీంట్లో నంబర్ ఆఫ్ ఇష్యూస్ వచ్చాయి. ఆ ఇష్యూస్ మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. ఈవెన్ ఎఫ్ఐ ఇష్యూ అయినా సరే, ఓకే. థిస్ ఈస్ ద ఇష్యూ, థిస్ ఈస్ ద ఎర్రర్ ఐ గాట్ ఇన్ మై ప్రీవియస్ ప్రాజెక్ట్. This is related to account determination. Okay. So I was connected to FI team and discussed about this issue, and also so we given valuation class details and the valuation modifiers. ఇవన్నీ మీయే కదా. వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, అకౌంట్ డిఫరెన్స్ ఇవి మనదే. సో ఎఫ్ఐ వాళ్ళతో మనం ఈ అకౌంట్ జీఎల్స్ అకౌంట్ డిటర్మినేషన్ చేసి టెస్టింగ్ చేశారని చెప్పాలి. పీఓ క్రియేషన్ అన్ని మీరే చేస్తారు రియల్ టైమ్ టెస్టింగ్. వాళ్ళు జీఎల్ అసైన్ చేస్తే మీరు టెస్టింగ్ చేస్తారు. కాబట్టి మీకు ఇక్కడ ఫుల్ క్లారిటీ ఉండాలి. అర్థమైందా అందరికీ కూడా? సో వీటి మీద మీరు ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే నేనేం చేయలేను. నెక్స్ట్ ఇక్కడ జర్నల్ ఎంట్రీస్. వీటిలన్నిటి మీద నేను క్లాస్‌లో చెప్పాను. జర్నల్ ఎంట్రీస్ ఎలా చూసుకోవాలి అని. ఓకే. సో ఇక్కడ మనకి జర్నల్ ఎంట్రీస్ అంటే ఇవి. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ స్టెప్స్ అండ్ జర్నల్ ఎంట్రీస్. సో పైప్‌లైన్ ప్రాసెస్, కన్సైన్మెంట్, థర్డ్ పార్టీ, ఎస్టీఓ, స్టాక్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్, సబ్ కాంట్రాక్టింగ్. సో ఇవన్నీ కూడా మనకి జర్నల్ ఎంట్రీస్ అన్నమాట. ఓకేనా? సో ఇవి మనకి స్టెప్స్, జర్నల్ ఎంట్రీస్. ఓకేనా? సో రిటర్నబుల్ ట్రాన్స్‌పోర్ట్ ట్రాకింగ్ కూడా ఉందిగా. రిటర్నబుల్ ట్రాన్స్‌పోర్ట్ ట్రాకింగ్ కూడా ఉంది. రిటర్నబుల్ ట్రాన్స్‌పోర్ట్ ట్రాకింగ్. ఓకే. ఇవి కూడా మనం చెప్పుకుందాం. సో ఇవన్నీ మీకు జర్నల్ ఎంట్రీస్ వచ్చేసినాయా? ఆ! మూవ్‌మెంట్ టైప్స్ కూడా వచ్చేసినాయా? చూసుకోండి స్టెప్స్, మూవ్‌మెంట్ టైప్స్, ఏ మూవ్‌మెంట్ టైప్స్ యూజ్ చేస్తాం? దీని గురించి మాట్లాడాలి 3 మినిట్స్ మొత్తం. ఆ 3 మినిట్స్ మాట్లాడే దాంట్లో కంపల్సరీగా మూవ్‌మెంట్ టైప్స్, జర్నల్ ఎంట్రీస్, స్టెప్స్ కంపల్సరీగా ఉండాలి. అందులో మీ రోల్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్‌లో ఉన్నప్పుడు టెస్టింగ్, కాన్ఫిగరేషన్ చేసాం. కాన్ఫిగరేషన్ ఆల్ డాక్యుమెంట్ టైప్స్ క్రియేట్ చేయటం. ఓకే. అలాగే నంబర్ రేంజెస్ క్రియేట్ చేయటం. అండ్ కాన్ఫిగరేషన్ రెస్పెక్టివ్ కాన్ఫిగరేషన్ చేయటం. అందులో ఆ కాన్ఫిగరేషన్ కూడా ఎవరి రోల్ అనేది కూడా వీళ్ళతో చేయించానని చెప్పాలి. సో వీళ్ళతో నేను చేయించాను. యూనిట్ టెస్టింగ్ వీళ్ళతో చేయించాను. జీఎల్ అకౌంట్ డిటర్మినేషన్ చేయించాను. ఆ తర్వాత నేను టెస్ట్ చేశానని చెప్పాలి. అంతేగాని ఎఫ్ఐఎల్ చూసుకుంటారు, అది ఎంఎంఓలు చూస్తున్నారు, అది ఎస్డీఓలు చూసుకుంటారని చెప్పకూడదు. వాళ్ళతో నేను కోఆర్డినేట్‌గా, కలెక్టివ్‌గా వర్క్ చేసాం. ఇంటిగ్రేషన్ ఇష్యూస్ కాబట్టి ఇయన్నీ. సో అది మనం ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం. ఇవి మనకి నేర్చుకోవడానికి మీరు ఎట్లాగైనా సరే థియరిటికల్‌గా చదవడానికి మాక్సిమం 10 డేస్ పడుద్దండి అంతే. ఈ థియరీ చదవకుండా జాబ్. ఇవన్నీ థియరిటికల్‌గా ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది.
ఓకేనా? సో సెకండ్ ప్రిఫరెన్స్ మనకి ప్రైజింగ్ అంటే రెజ్యూమేలో కంపల్సరీగా నువ్వు యాడ్ చేసుకోవాల్సింది. ప్రైజింగ్ పేజెస్ చదవాలంటే ఒక గంట చదువుతావు అంతే. 1 అవర్ 1 డే చేసుకో. ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి మొత్తం కాన్ఫిగరేషన్స్ ఏ టు జెడ్ మైండ్‌లో ఉండాలి. అండ్ కండిషన్స్ చెప్పాను కదా! కండిషన్స్ కూడా. ఓకే. ఏంది థియరిటికల్‌గా నీకు చాట్ జీపీటీ చాలా హెల్ప్ అవుతుంది. నోట్స్ తయారు చేసుకోవాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓన్‌గా. బట్ ఏది మాట్లాడినా సరే 3 మినిట్స్ లోపల ఉండకూడదు మనకి. 3 మినిట్స్ మాట్లాడితే ఎలాబరేట్ చేయగలిగితే జాబ్ మీ చేతిలో ఉంది. ఓకేనా? సో అలాగే పీ2పీ ఏ ఇంటర్వ్యూకెళ్ళినా పీ2పీ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అడుగుతారు. సో ఏ ఇంటర్వ్యూకెళ్ళినా పీ2పీ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది అడుగుతారు. ఓకేనా? పీ2పీ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అడుగుతారు పీ2పీ. ఓకే. సో ఎండ్ టు ఎండ్. సో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్‌లో విత్ జర్నల్ ఎంట్రీస్‌తో సహా చెప్పాలి. అలాగే క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ కూడా చెప్పాలి. అంటే క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ క్లయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనుకో టైర్‌లు అమ్ముతాడనుకో. ఆ టైర్‌లకు సంబంధించి సో టైర్స్ రా మెటీరియల్స్ టైర్స్ ఇలా. ఓకే. సో ఆ ప్రాసెస్ మెటీరియల్ టైప్స్ ఏమున్నాయి? అవి వెండార్స్ ఎవరున్నారు? ఎక్స్టర్నల్, ఇంటర్నల్ వెండార్స్ ఎవరున్నారు మనకి? కస్టమర్స్ ఎవరున్నారు? ఓకే. సో ఈ డీటెయిల్స్ కనీసం మనకి బిజినెస్ ప్రాసెస్ అంటే మన పీ2పీలో మనకి సో మనకి రిలీజింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటది? ఎవరెవరు అప్రూవ్స్ చేయాలి? ఓకే. సో అలాగే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి? కంపెనీలో మొత్తం ఈ ఎన్ని కంపెనీ కోడ్స్ మీద పనిచేసావు అని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఒక 10 కంపెనీ కోడ్స్ మీద పనిచేశా. 10 ప్లాంట్స్ మీద పనిచేశా అని చెప్పు. కంపెనీ కోడ్స్ అడుగుతారు. ఎన్ని కంపెనీ కోడ్స్ మీద పనిచేసావు? ఎన్ని ప్లాంట్స్ మీద పనిచేసావు? ఏమేమి పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి? ఏమేమి సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మొత్తం. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మొత్తం గూడా మీ మైండ్‌లో ఉండాలి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఇంటర్వ్యూలో మెయిన్ ఫోకస్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తాడు. ఓకే. సో అలాగే నెక్స్ట్ మూవ్‌మెంట్ టైప్స్. మనం మూవ్‌మెంట్ టైప్స్ దగ్గర దగ్గర అట్‌లీస్ట్ 25 మూవ్‌మెంట్ టైప్స్ ఎప్పుడైనా అప్పచెప్పాలి. అలాగే పర్చేజ్ ఆర్డర్ టేబుల్స్, గూడ్స్ రిసీట్ టేబుల్స్, ఇన్వాయిస్ టేబుల్స్. ఓకే. సో అలాగే కొన్ని కొన్ని స్పెషల్ ప్రొక్యూర్‌మెంట్ టేబుల్స్ అక్కడక్కడ. ఓవరాల్‌గా టేబుల్స్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో టేబుల్స్ ఒక 20 టేబుల్స్ మైండ్‌లో ఫీడ్ అయిపోయి ఉండాలి. సో ఆ టేబుల్స్‌లో మనకి మెటల్ మాస్టర్ టేబుల్స్, బీపీ టేబుల్స్, బిజినెస్ పార్ట్నర్. సో కంపల్సరీగా మెటల్ మాస్టర్ చూసుకోవాలి. మెటల్ మాస్టర్‌లో ఉండే ఫీల్డ్స్. మెటల్ మాస్టర్‌లో ఉండే ఫీల్డ్స్ అండ్ వ్యూస్ నేను లిస్ట్ ఇస్తాను ఇప్పుడు. సో వ్యూస్ మెటల్ మాస్టర్‌లో ఉండే ఫీల్డ్స్, వ్యూస్. అలాగే బిజినెస్ పార్ట్నర్. సో ఎస్ఏపీ, ఎస్/4హనా, ఈసీసీ చేంజెస్, బిజినెస్ పార్ట్నర్ చేంజెస్ వచ్చింది. ఆ! కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. సర్వీస్ ఆల్సో మెటీరియల్. సో బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్స్ మొత్తం మారిపోయినాయి. అంతకుముందు వెండార్, కస్టమర్ వేరు వేరు టీ కోడ్స్ అయి చెప్పాం కదా! బిజినెస్ పార్ట్నర్ గురించి చెప్పండి. అలాగే సర్వీస్ అనే మెటీరియల్ యాడ్ చేశారని చెప్పండి. అలాగే మనకి ఈసీసీలో డేటా మైగ్రేషన్ వచ్చాడు. ఎల్ఎస్ఎండబ్ల్యూ, ఎస్/4హనాలో ఎల్టీఎంసీ డేటా మైగ్రేషన్. ఓకే. సో అలాగే మనకి హనా ఇక్కడ ఎస్/4 అక్కడేమో మనకి డేటాబేస్ వచ్చేటప్పటికి ఈసీసీలో డేటాబేస్ వచ్చేటప్పటికి నార్కిల్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్, ఐబీఎం డీబీటీ ఎస్‌క్యూఎల్, ఎస్/4 హనాలో మనకి డేటాబేస్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్. సో మనకి ఇందులో ఫ్యూరీ యాప్స్ ఉంటుంది. ఓకే. సో మనకి బిజినెస్ పార్ట్నర్. సో బిజినెస్ పార్ట్నర్ గురించి మొత్తం కాన్ఫిగరేషన్ అంతా కూడా మీ మైండ్‌లో ఉండాలి. కాన్ఫిగరేషన్, టెస్టింగ్ మనకి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి, థియరీ, బిజినెస్ పార్ట్నర్స్ సంబంధించి థియరీ, కాన్ఫిగరేషన్. ఆ! సో అలాగే సో మనకి సో మెటీరియల్ లెడ్జర్ సంబంధించి ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి అనేది. సో అవి కూడా చూడండి. మెటీరియల్ లెడ్జర్ గురించి చూడండి. ఆ! సో అలాగే మీకు రిలీజింగ్ ప్రొసీజర్. సో రిలీజింగ్ ప్రొసీజర్. సో రిలీజింగ్ ప్రొసీజర్ గురించి చూడాలి. సో రిలీజింగ్ ప్రొసీజర్ మీకు వీడియో పంపించాను చూడమని. ఓకే. సో ఇది మీరు ఈ బోలెడు టైమ్ ఉంది. 40 రోజులు టైమ్ ఉంది. కొన్ని అసైన్‌మెంట్‌లు ఇస్తాను. ఒక 2, 3 వీడియోస్ ఇస్తాను. అవి 40 రోజుల్లో చూసుకొని కంప్లీట్ చేసుకొని జాబ్‌కెళ్ళిపోండి. ఓకే. సో మెయిన్ టాపిక్స్ అన్నీ కవర్ చేశాను నేను. సో ఐడాక్
సో ఐడాక్స్ చాలా ఇంపార్టెంట్. రైస్ లో చాలా ఎగ్జాంపుల్ చెప్పాను. పిఓకి రిలేటెడ్, మెటల్ మాస్టర్ రిలేటెడ్ అవే ఎగ్జాంపుల్స్ ఇంటర్వ్యూలో దిగిపోవాలి. అవే ఎగ్జాంపుల్స్ ఇంటర్వ్యూలో పడిపోవాలి. ఓకే. సో రైసిఫ్ ఎగ్జాంపుల్స్, మెటీరియల్ ఐడాక్స్ గురించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. రైసిఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇవి కంపల్సరీగా ఇవన్నీ కూడా కంపల్సరీగా మీ ప్రొఫైల్లో ఉండాల్సిన పాయింట్స్ ఇవి. ఓకే. అండ్ ప్రిపేర్ అవ్వాల్సిన బ్లాంకెట్ పిఓ అవన్నీ కూడా మా వాళ్ళు చిన్న అడగరు. ఓకే. ఎండ్ యూజర్ లెవెల్లో ఇవన్నీ చిన్న ఎండ్ యూజర్ లెవెల్లో అవన్నీ కూడా. ఓకే. అలాగే కంప్లీట్ మాస్టర్ రికార్డ్స్, మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటా అంటే మనకి బిజినెస్ పార్ట్నర్, వెండర్, కస్టమర్, ఓకే, మెటల్ మాస్టర్, ఇన్ఫో రికార్డ్, సోర్స్ లిస్ట్, కోడ్ అరేంజ్మెంట్, ఇలాంటి కండిషన్ రికార్డ్స్ ఇవన్నీ మాస్టర్ డేటాకు సంబంధించి. సో మాస్టర్ డేటా ఏంటి అనేది మొత్తం కూడా మీకు వచ్చేసి ఉండాలి. లిస్ట్ ఇచ్చాను. ఆ మాస్టర్ డేటా గురించి అవగాహన ఉండాలి. ఫుల్ నాలెడ్జ్. థియరిటికల్ గా చదవండి. కంప్లీట్ గా చదవండి. ఓకే. ఈ పాయింట్స్ ఏమైతే చెప్తున్నారో ఈ పాయింట్స్ అన్ని రెజ్యూమేలో యాడ్ అయిపోవాలి మొత్తం. ఓకే. ఈ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి యాడ్ అయిపోవాలి. అలాగే సర్వీస్ ప్రొక్యూర్మెంట్, ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ చెప్పుకున్నాము. ఓకే. సో రిపేర్స్ అవి ఎలా చేస్తాం, ఆ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, సర్వీస్ ఎంట్రీ షీట్, ఆ ప్రాసెస్ ఇంటర్వ్యూలో అడుగుతారు ఎప్పుడు. ఓకే. ఆ ప్రాసెస్ మనకి ప్రిపేర్ అవ్వాలి. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు, మనకి ఎలా చేస్తారు, మూమెంట్ టైప్స్ చెప్పాల్సి ఉంది. సో అలాగే నేను ఇంటర్వ్యూ మెటీరియల్ ఇస్తున్నాను. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్స్ అన్ని కూడా చిన్న ఉంటాయి, చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ ఇంటర్వ్యూ మెటీరియల్ చూడండి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ రోజు నుంచి కానీ రేపటి నుంచి కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్ స్టడీ చేస్తున్నాను. సో ఎలా మాట్లాడాలని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నా, అవన్నీ మీ గ్రూప్లో పెడతాను. ఇక్కడ నుంచి రోజు కూడా వీడియోలు చూసుకుంటా ఉండాలి కొన్ని. ఓకే. అలాగే మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసుకోండి. ఓకే. సో అలాగే ఎంఆర్పి, మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, స్లిట్ వాల్యుయేషన్, ఎంఆర్కి సంబంధించిన వీడియోస్ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను సిరీస్. ఓకే. సో ఇది మీరు ఆ వీడియోలు మీకు పంపిస్తాను. చిన్న వీడియోస్, ఓ 10 minutes వీడియోస్ అలా తయారు చేస్తాను. సో ఇవి ఎంఆర్పి సంబంధించింది. పీపీతో రిక్వైర్మెంట్ ఉంది. అలాగే స్ప్లిట్ వాల్యుయేషన్, ఈ ఒక్క వీడియో మీకు ఆల్రెడీ పంపించినట్టున్నాను. లేకపోతే ఇది ఒకటి చూసుకోండి చాలు, ఇంకేమీ లేదు. సో ఇది మనకి ఈ ఏరియాస్ మనం ప్రిపేర్ అయితే, సో అలాగే ఇంటర్వ్యూ మెటీరియల్ ప్రిపేర్ అయితే ఇక మనకి తిరిగే లేదు. కంపల్సరీగా మనకి ఇంటర్వ్యూ మెటీరియల్ ఉంది కదా, ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఈ ఏరియాస్ మెయిన్ ఫోకస్. ఈ ఏరియాస్ రెజ్యూమ్లో పడితే సరిపోతుంది. కంపల్సరీగా ఈ ఏరియాస్ అన్ని కూడా రెజ్యూమేలో ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఈ ఏరియాస్ ప్రిపేర్ అయితే కన్ఫామ్ గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయిపోతాం. ఇంకెక్కడా లేవు, ఇంకా కష్టమైన టాపిక్స్ ఏమున్నాయి, ఇంకా ఇవే ఉన్నాయి SAP MM-లో. ఓకే. అలాగే బ్యాచ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఉంది. బ్యాచ్ మేనేజ్మెంట్. సో ఇది ఒకటి చాలు. ఈ ఏరియాస్ మీరు రెజ్యూమేలో పెట్టుకోండి. అలాగే ఇంటర్వ్యూ మెటీరియల్స్ చూడండి చాలు. ఇవి అయిపోయింది అంటే థియరిటికల్ గా 40 రోజులు టార్గెట్. 40 రోజులు అయిన తర్వాత మాక్ టెస్ట్ ఇవ్వండి. ఓకే. సో మాక్ టెస్ట్ తీసుకుంటాను. సో మాక్ టెస్ట్ తీసుకుంటాను. ఓకే. సో కాబట్టి 40 days అయిన తర్వాత నాకు మాక్ టెస్ట్ ఇవ్వండి, మాక్ టెస్ట్ తీసుకుంటాను. సో అది నేను చెప్పేది. ఓకేనా సార్? ఏ టాపిక్ నుంచి స్టార్ట్ చేయడం బెటర్ సార్? సీక్వెన్స్ ఇచ్చాగా, ఇదే సీక్వెన్స్ సార్? ఇప్పుడు సీక్వెన్స్ ఇచ్చా కదా నేను. ఓకే సార్. ఇప్పుడు ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అయిపోవాలి, తర్వాత ప్రైజింగ్ ప్రొసీజర్ అయిపోవాలి, తర్వాత P2P అయిపోవాలి, తర్వాత క్లయింట్ బిజినెస్ ప్రాసెస్, దీని మీద రీసెర్చ్. ఈ టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇంతే, 40 రోజుల్లో కంప్లీట్ చేయాలి. సో మాక్సిమం మూమెంట్ టైప్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో ఎక్కువ. SAP MM మొత్తం మూమెంట్ టైప్సే. ఏముందండి, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిట్, ఇన్వాయిస్, గూడ్స్ ఇష్యూ, ట్రాన్స్ఫర్ పోస్టింగ్, ఇవే కదా జరుగుతూ ఉంటుంది. ఇదే రిపీటెడ్ గా జరుగుతూ ఉంటుంది. SAP MM లో మనకి ఇవే రిపీటెడ్ గా జరుగుతూ ఉంటాయి. మనకి
మిగతా అన్ని ఏంటి మూమెంట్ టైప్ని బట్టి మనం అక్కడ ట్రాన్సాక్షన్ మారిపోతాం. ఇప్పుడు చిన్న బిట్లు టైప్ ఉంటాయి క్వశ్చన్స్. అవి చిన్నవి ఉంటాయి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ మీరు చదువుకోవాలి. పర్చేసింగ్ వాల్యూ కీస్ అంటే ఏంటి, అలాంటివి కొన్ని ఉంటాయి నేను చెప్పినట్టు. అలాంటి మెటీరియల్ దొరికిపోతాయి. మెజారిటీ ఆఫ్ టార్గెట్స్ ఇందులో నుంచే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగేది ఎక్కువ. నువ్వు పని చేసామని ఇవి చెప్పుకోవడానికి పనికి వస్తాయి. ఇవి కాకుండా మనకి చదువుకోవాల్సిన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో చదువుకోవాల్సినవి ఉంటాయి. అవి ఇంటర్వ్యూ మెటీరియల్స్ లో ఉంటాయి. ఓకే, కాంట్రాక్ట్, కొటేషన్ అవన్నీ టీ కోడ్తో సహా వచ్చేసేయాలి మీకు. ఓకే, సో మరి నేనేం చేస్తానంటే ఇంకా పాసిబిలిటీ అయితే వీక్లీ 2 వీడియోస్ 3 వేసి ఇంటర్వ్యూ తయారు చేస్తాను. ఒక 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు. ఓకే, అవి అలాగే అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్. అకౌంట్ డిటర్మినేషన్ ఉంది కదా, నిన్న క్లాస్ చెప్పాను. అకౌంట్ డిటర్మినేషన్ ఓబీవైసీ సెట్టింగ్స్ కంపల్సరీ. అందులో వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్ అవి. ఈ రోజు నుంచి ఏంటంటే నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని మీకు పంపిస్తాను, ఆ వీడియోస్ పంపిస్తాను. మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో ఏమైనా డౌట్ ఉంటే నాకు చాట్లో పెట్టండి, లేదా కాంటాక్ట్ అవ్వండి. ఎర్రర్స్ ఏమైనా ఉంటాయి. సిస్టమ్ ప్రాక్టీస్ వదిలేయండి. సిస్టమ్ ప్రాక్టీస్ వదిలేసేయండి, అవసరం లేదు. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ దాకా చేశారంటే ఏమైనా చేసేయగలరు రియల్ టైం. థియరిటికల్ గా ఇంటర్వ్యూకి ఎలా మాట్లాడాలి అనేది నేను చెప్పాను. సో ఇన్ మై ప్రీవియస్ స్టోరీ బోర్డ్ ఆల్రెడీ ఇచ్చాను. రిజ్యూమ్ ప్రిపరేషన్ స్టోరీ బోర్డ్ ఇచ్చాను. ఓకే, ఎలా మాట్లాడాలి మన ప్రాజెక్ట్ గురించి. దిస్ ఇస్ చార్లెస్ ఓవరాల్ 4+ years of experience in SAP MM module. Okay, and I handled 2 implementation and 2 support project, and 1 ECC implementation, 1 support project, and S4 HANA. Okay, 1 S4 HANA implementation 2022 version. Okay, my roles and responsibilities in the current company and start share. Okay, so my name is Chaneska. I have overall 4+ years of experience SAP MM. Okay, so I handled 4 projects. Out of that, 2 implementation, 2 support project. Okay, implementation S4 HANA, 1 implementation, and S4 HANA 1 implementation, ECC 1 implementation, S4 HANA support project, and 1 ECC support project. Total 4 projects I handled, and my roles and responsibilities including as start cheyali. అర్థమైందా? ఇది తెలుసుకోవాలి. ఓకేనా, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అంటే బ్లూ ప్రింట్స్ ఏంటి? బ్లూ ప్రింట్స్ మీకు ఆల్రెడీ ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నా చూడండి. ఆ బ్లూ ప్రింటే క్లయింట్ బిజినెస్ ప్రాసెస్. బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి? కంప్లీట్ గా మనకి మెటీరియల్స్ ఏమున్నాయి, ప్లాంట్స్ ఏమున్నాయి, స్టోరేజ్ లొకేషన్స్ ఏమున్నాయి, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ ఏమున్నాయి, అవి ఎక్కడున్నాయి, ఏ లొకేషన్లు ఉన్నాయి, అది మామూలుగా బ్లూ ప్రింట్స్ చూడండి. అవి మనం ఇవన్నీ క్రియేట్ చేయడం చెప్పడం కష్టం. అది మామూలుగానే బిజినెస్ ప్రాసెస్ అంటే కొన్ని బ్లూ ప్రింట్స్ గ్యాదర్ చేయండి. అవి సంబంధించి బ్లూ ప్రింట్స్. నా దగ్గర ఉన్న బ్లూ ప్రింట్స్ అన్ని పెడతాను. అట్లీస్ట్ ఒక 1 or 2 minutes మాట్లాడాలి. రేపు పొద్దున మీరు క్లయింట్స్ యాడ్ చేసినప్పుడు మీరు అవన్నీ కూడా ఇది ఏ కంపెనీ, ఏ ఇండస్ట్రీకి సంబంధించింది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. ఆ ఇండస్ట్రీ మీరు క్లయింట్ పెడతారు కదా, దాంట్లో ఏ ఇండస్ట్రీకి సంబంధించింది ఈ బిజినెస్ అనేది. ఓకే, సో ఆ ఇండస్ట్రీ ఏంటి, కొన్ని బ్లూ ప్రింట్స్ చార్ట్లో పెడుతున్నాను. దాన్ని బట్టి నీకు బిజినెస్ ప్రాసెస్ అంటే బ్లూ ప్రింట్లోనే ఉంటుంది మొత్తం. అంటే రిలీజింగ్ ఎవరు రిలీజ్ చేస్తారు, ప్రొసీజర్ ఏంటి. సో ఫస్ట్ మనకి పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేయాలంటే ఎవరు మెయిన్, తర్వాత ఎవరు. ఓకే, ఇంటర్ P2P కంపెనీలో ఏం కొంటాడు, ఏం అమ్ముతాడు, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి,
ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటి, కస్టమర్స్ ఎవరున్నారు, ఓకే, స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ ఏమున్నాయి, ఇవంతా బిజినెస్ ప్రాసెస్. ఓకే, అంటే క్లయింట్ చేసే బిజినెస్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడటం. మా కంపెనీలో ఇన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఇన్ని స్టోరీ లొకేషన్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఇన్ని పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఈ లొకేషన్స్‌లో ఉన్నాయి, పీ2పీ ప్రాసెస్ ఇలా ఉంటది. ఈ క్లయింట్ దగ్గర ఈ మెటీరియల్ కొంటాడు, ఇది అమ్ముతాడు. సో మనకి ఈ లొకేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది చేస్తాడు, ఇది కస్టమర్‌కి అమ్ముతాడు. ఈ గూడ్స్ ఇష్యూ ఇలా ఉంటది అని చెప్పి ఒక ప్రాసెస్, దాన్నే బిజినెస్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? సో దాన్నే మనం ఏమంటామండి, బిజినెస్ ప్రాసెస్ అంటారు. సో మనకి ఎసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ. సో 100% వచ్చేసుండాలి. ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ మూవ్‌మెంట్ ప్రాసెస్ చెప్పాను. సీఆర్ ప్రాసెస్ చెప్పాను. ఓకే, సో అవి తెలిసుండాలి. ఎన్ఎఫ్ఐఆర్. ఓకే, అవి కూడా తెలిసుండాలి మీకు. అండ్ ఇక్కడ ఎంట్రీ క్వెషన్స్ అని ఉన్నాయి. యూజింగ్ వాల్యూ కేస్. బ్లూ ప్రింట్స్ పంపిస్తున్నా చూడండి. దీంట్లో నుంచి కొంచెం గ్యాదర్ చేసుకోండి. ఏదైనా సరే 5 నిమిషాలు మాట్లాడితే జాబ్ వస్తదండి. ఓకే, సో ఏదైనా సరే 5 మినిట్స్ మాట్లాడితే జాబ్ వస్తది. ఓకేనా? సో నేను ఇక్కడ ఏమైతే టాపిక్స్ మీకు చెప్పుంచానో, ఆ టాపిక్స్ మీద మీరు ప్రిపేర్ అయితేనే, మీరు ప్రిపేర్ అయ్యి ఎళ్తేనే మీకు జాబ్ వస్తది. మెయిన్ ఐడాక్స్, రైసిఫ్ చెప్తే తొందరగా జాబ్ వస్తది. సో ఐడాక్స్‌లో, రైసిఫ్‌లో థియరిటికల్‌గా ప్రిపేర్ అవ్వండి. థియరిటికల్‌గా ప్రిపేర్ అవ్వండి. అండ్ మాక్ టెస్ట్ ఇవ్వండి నాకు. నేను క్వెషన్‌లు అడుగుతాను. మాక్ టెస్ట్ ఇవ్వండి. మాక్ టెస్ట్ ఇస్తే ఏమవుద్దంటే ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నావు, ఇక్కడెక్కడ ఇలా కాదు, ఇలా కాదు అని చెప్పడానికి మాకు అవకాశం ఉంటది. మాక్ టెస్ట్ ద్వారా. ఓకే. సో అదే మాక్ టెస్ట్ లేకపోతే మనకేమవుద్ది, అన్ని తప్పులు జరుగుతా ఉంటాయి. ఓకేనా? కాబట్టి మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 100% మనకి మాక్ టెస్ట్ అనేది ఇవ్వాల్సిందే అందరూ కూడా. ఓకే. సో కాబట్టి మాక్ టెస్ట్ లేకుండా మనకి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటం కష్టం. అండ్ ప్రెజెంటేషన్స్. అందుకే నేను క్లాసులు చెప్పేటప్పుడు ప్రెజెంటేషన్ తీసుకున్నా, ఊరినే కాదు. అలా ప్రెజెంటేషన్ చేయాలి మీరు. అలా ప్రెజెంటేషన్ చేస్తేనే జాబ్‌లో సెలెక్షన్. అర్థమైందా? సో ఇది పరిస్థితి. ఓకే. సో మనం ఎంత ప్రెజెంటేషన్ చేస్తే అంత బెస్ట్ అన్నమాట. సో అంత తొందరగా మనకి సెలక్షన్ అయ్యే ఛాన్స్. కాబట్టి నంబర్ ఆఫ్ ప్రెజెంటేషన్ అనేది చేయండి. నంబర్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది చేయండి. ఓకే, దాన్ని బట్టి మనం ఇది చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా ఏమైనా మీకు రెజ్యూమే ఆల్రెడీ 2 రెజ్యూమేస్ షేర్ చేశాను. ఓకే. సో 2, 3 రెజ్యూమేస్ ఆల్రెడీ షేర్ చేశాను. రాహుల్‌దొకటి, ఇంకోటి పంపించాను. అందులో ఉన్న పాయింట్స్ కాపీ చేసుకొని యాడ్ చేయండి. ఓకే. సో మనకి ఈసీసీ టు ఎస్/4HANA చేంజెస్. సో ఈసీసీ టు ఎస్/4HANA చేంజెస్ ఎవరైనా చెప్తారా? సో మనకి ఈసీసీ టు ఎస్/4HANA చేంజెస్‌లో మనకి కంపల్సరీగా ఈసీసీ నుంచి ఎస్/4HANA చేంజెస్ ఏమున్నాయండి? బిజినెస్ పార్ట్నర్. సో బిజినెస్ పార్ట్నర్ కంప్లీట్‌గా మారిపోయింది. సో ఈసీసీ నుంచి ఎస్/4HANAకి మనకి ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే బిజినెస్ పార్ట్నరే. సో బిజినెస్ పార్ట్నర్ చేంజెస్ ఉన్నాయి. సో మెటీరియల్ లెడ్జర్ కొత్తగా యాక్టివేట్ చేశారు. ఎస్/4HANAలో మెటీరియల్ లెడ్జర్ అనేది మ్యాండేటరీ. కానీ ఈసీసీలో ఆప్షనల్. మెటీరియల్ లెడ్జర్. అలాగే మనకి మెటీరియల్ నంబర్ ఈసీసీలో 40, ఈసీసీలో 18. మరి ఎస్/4HANAలో ఎన్ని? 40. అలాగే మెటీరియల్ టైప్ సర్వీస్ అని చెప్పి కొత్తది యాడ్ చేశారు. ఓకేనా? సో మనకి మెటీరియల్ టైప్ కొత్తగా యాడ్ చేశారు. సో మరి హనా డేటాబేస్ అక్కడేమో ఆర్కిల్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్,
సో IBM DB2 SQL ఇవన్నీ కూడా అక్కడ చేంజెస్ అన్నమాట. ఓకే. దీంట్లో ఫ్యూరీ యాప్స్ ఎండ్ యూజర్. సో అక్కడ ఇది దీంట్లో LSMW ECCలో ఇక్కడ LTMC LTM RNA కస్టమర్ ప్రోగ్రామ్. ఓకే, అప్లోడింగ్ ప్రోగ్రామ్. సో కట్ ఓవర్ యాక్టివిటీస్. సో కట్ ఓవర్ యాక్టివిటీస్ కూడా లాస్ట్ టైం మీకు కట్ ఓవర్ యాక్టివిటీస్ చెప్పాను. కట్ ఓవర్ యాక్టివిటీస్ ఓకే అండ్ LSMW. సో అలాగే ఏదైనా ఒక వీడియో చూడండి. ఇక్కడ మనకి LTMC మన సిస్టంలో పని చేయట్లేదు S/4HANAలో. సో మనకి యూట్యూబ్లో ఏదైనా ఒక వీడియో చూసుకోండి LTMC. ఓకే, నా ఇవి థియరిటికల్గా పెట్టాను యూట్యూబ్లో నేను. ఓకే, సో LTMC మీద ఆన్ చేసుకొని కూడా థియరిటికల్ ఉంటాయి. కానీ సిస్టంలో ఇక్కడ మన S/4HANA సిస్టమ్ LTMC వర్కౌట్ అవ్వట్లేదు. ECC LSMW ECCకి S/4HANA నాట్ రికమెండెడ్. సో కట్ ఓవర్ యాక్టివిటీస్ LSMW కంపల్సరీగా చూసుకోవాలి. 14 స్టెప్స్ ఉంటాయి. సో 14 స్టెప్స్ ఉంటాయి. ఈ 14 స్టెప్స్లో ఈ స్టెప్లో మనకి ఏం జరుగుతుంది, అసైన్ ఫైల్ అంటే ఏంటి, రీడ్ ఫైల్ అంటే, ఈ వీడియోని పెట్టుకోండి, పక్కన పెట్టుకొని ఇదే ఫాలో అవ్వండి. ఈ వీడియోనే రోజు ఓపెన్ చేసి ఎలా ప్రిపేర్ అవ్వమని చెప్పామో అలాగే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, కట్ ఓవర్ యాక్టివిటీస్ మనకి LSMW అక్కడ LTMC, ఇక్కడ GUI అయితే ఇక్కడ ఫ్యూరీ యాప్స్. S/4HANAలో కూడా GUIని యూస్ చేస్తారు. మీరు GUI మీద పనిచేసామని చెప్పండి. ఫ్యూరీ యాప్స్ అంటే మనకి మొత్తం ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలిటికల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్ అని 3 ఉంటాయి. ట్రాన్సాక్షనల్ యాప్స్ మీద మనం పనిచేస్తాం. అనలిటికల్ యాప్స్ అనేది రిపోర్టింగ్ పర్పస్ కోసం డ్రాఫ్ట్లు ఇవన్నీ కనబడుతుంది. సో మనకి ఇవి బేసిక్గా మనకి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే డిఫరెన్సెస్ మీరు చెప్పాలి. అలాగే ECCలో టీ కోడ్స్ ఏమేమి ఎత్తేసారు, S/4HANAలో టీ కోడ్స్ ఏమేమి ఎత్తేసారు. సో ఆ టీ కోడ్స్ మరి మెటీరియల్ లెడ్జర్ సంబంధించి మొత్తం మ్యాక్డాక్ అనమాట. అంతకుముందు MSEC అని చెప్పి టేబుల్స్ ఉంటాయి. MSEC ఆ టేబుల్ తీసేసి మ్యాక్డాక్ని యాడ్ చేశారు. ఓకే, సో మ్యాక్డాక్ SAP MM S/4HANA చేంజెస్ అని కొట్టండి, నెట్లో బోర్డు దొరుకుతుంది SAP MM. సో ఇప్పుడు ఏంటంటే మనకి MSEC తీసేసి మ్యాక్డాక్ అని పెట్టారు. ఓకే, సో ఇవి మనకి ఇంటర్వ్యూలో అడిగే S/4HANA చేంజెస్. ఇవే మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇవి మనకి S/4HANAలో ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్. ఒకటి మెటీరియల్ లెడ్జర్ లెంత్ అనేది, మెటీరియల్ మాస్టర్ లెంత్ అనేది మారింది. ECCలో 18, S/4HANAలో 40. ఓకేనా? సో అలాగే మనకి న్యూ మెటీరియల్ టైప్ సర్వ్ SCRV అనేది యాడ్ చేశారు. ఇది ECCలో లేదు, ఇది S/4HANAలో యాడ్ చేశారు ఈ మెటీరియల్ టైప్ అనేది. ఓకేనా? సో అలాగే మనకి బిజినెస్ పార్ట్నర్ మొత్తం చేంజ్. అంతకుముందు వెండర్ మాస్టర్ అనేవాళ్ళు, బిజినెస్ పార్ట్నర్ మొత్తం చేంజెస్ కనబడుతుంది S/4HANAలో. ఓకేనా? ఈ పాయింట్లు బిజినెస్ పార్ట్నర్ గురించి కాన్ఫిగరేషన్ ఇవి. ఓకే, సో అలాగే డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ S/4HANA డేటాబేస్, అక్కడేమో ECCలో వేరే డేటాబేస్. ఈ ఆరికిల్ కానీ, MS SQL కానీ, IBM DB2 కానీ, SQL కానీ, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇది మనకి రిక్వైర్మెంట్. సో ఇవే మనం చెప్పాల్సింది. ఓకే, సో లేదా మనకి చాట్ GPT తీసుకొని కొడితే ఏమేమి చేంజెస్ వచ్చినాయో మొత్తం డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి మీకు. ఒకసారి చాట్ GPT యూస్ చేసుకోండి. ఓకే, S/4HANA and ECC MM changes, material management changes. సో డేటా మోడల్ అంటే ఇక్కడ S/4HANA అయితే అక్కడ ECCలో మనకి డేటా మోడల్ వచ్చేటప్పటికి ఆరికిల్, MS SQL అవి. మెటీరియల్ లెడ్జర్ మారింది చూసుకోండి. మెటీరియల్ లెడ్జర్ చెప్పాను కదా, మెటీరియల్ లెడ్జర్ మ్యాండేటరీ. ఓకే, సో మనకి MKPF MSEC బదులు మ్యాక్డాక్ అంటే ఏంటి, మెటీరియల్స్. అంతకుముందు మనకి మెటీరియల్ డాక్యుమెంట్ చూడాలంటే MKPFలోను MSECలోను చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మనకి మ్యాక్డాక్లో చూస్తున్నాం. అలాగే మనకి బిజినెస్ పార్ట్నర్ అప్రోచ్ వచ్చేసింది అని చెప్పాం. సో కొన్ని ఇన్వెంటరీ లెవెల్లో చేంజెస్ ఉన్నాయి. రెడ్యూస్ ద ట్రాన్సాక్షన్ కోడ్స్, అది MB1A 1B 1B MB1C ఆ టీ కోడ్ అన్ని S/4HANA తీసేశారు. MB1A MB1B MB1C ఈ టీ కోడ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఎత్తేసారు S/4HANAలో.
సో అలాగే నేను క్లాసెస్ అయిపోయిన తర్వాత కొన్ని మెటీరియల్స్ ఏమైనా వీడియోస్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అవి మీరు చార్ట్‌లో పెడతా ఉంటాను. అవి కూడా మీరు చూసుకోవాలి. ఓకే. సో మనకి ఫ్యూరీ యాప్స్‌ని తీసుకొచ్చారు. ఓకే. సో మాక్సిమం ఇయే మనకి చేంజెస్ చెప్పా కదా! ఎంబీ, 1బీ, 1సీఎస్ ఇయే చెప్పాలి. ఇవే మీరు ఇంటర్‌లో చెప్పాలి. ఓకే. సో మీకు మొత్తం అంతా చాట్ జీపీటీలోనే ఉంది. మొత్తం థియరిటికల్‌గా చాట్ జీపీటీని హెల్ప్ తీసుకోండి. ఓకే. సో ప్రతిదీ కూడా మీరు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. దాని మూలంగా మీకు మంచి లెర్నింగ్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? మంచి లెర్నింగ్ అనేది ఉంటుంది. సో కాబట్టి సో మంచి లెర్నింగ్ ఉంటది. మీరు ఆఫీస్‌కి రావాలంటే ఆఫీస్‌కి రండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. ఓకే. సో మనకి పర్సనల్‌గా మీట్ అవ్వాలంటే ఎనీ టైమ్ వెల్కమ్. సో హైదరాబాద్‌లో నేనెప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంటాను. ఒకసారి మన ఇన్‌స్టిట్యూషన్‌కొచ్చేటప్పుడు కాల్ చేయండి. ఓకే. సో కానీ చదువుకునేటప్పుడు ఈసీసీ టు ఎస్/4హనా చేంజెస్ మరి చదువుకోకపోతే మరి చాలా మరి సఫర్ అవ్వాల్సొస్తది. ఆ పాయింట్ కూడా యాడ్ చేసేస్తానిక్కడ. ఓకే. సో ఈసీసీ టు ఎస్/4హనా చేంజెస్ మనం కంపల్సరీగా చూడాలండి. మీకు ఈ పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తే పోతాను. ఎస్/4 ఈ చేంజెస్ ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతారు. ఈ చేంజెస్ చెప్పకపోయినా మనకు జాబ్ రాదు. ఓకే. సో ఇవి చేంజెస్‌ని మీరు ఏదైనా సరే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం 3 నిమిషాలు వితౌట్ స్టాపింగ్ మాట్లాడితేనే జాబ్స్ ఒస్తాయి. ఏ టాపిక్ గురించి అయినా సరే ఒక రియల్ టైమ్ కన్సల్టెంట్‌లా మాట్లాడాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్స్ ఒక 10+ ఎర్రర్స్ ఉండాలి మీ దగ్గర ఇప్పుడు. ఓకే. సో ఒక 10+ ఎర్రర్స్ ఉండాలి. సో 10+ ఎర్రర్స్ లేకుండా మీరు ఇంటర్వ్యూకెళ్ళొద్దు. సో 10+ ఎర్రర్స్ ఉండాలి. అంటే ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ పెట్టామనుకోండి 10+ ఎర్రర్స్. ఓకే. ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ పెడితే 10+ ఎర్రర్స్ ఉండాలి. అందులో మనకి క్రిటికల్ ఎర్రర్ అన్నా, ఏ ఎర్రర్ అయినా సరే అది మనం చెప్పడం సేమ్ ఏమైతే వచ్చినాయో అవే చెప్పండి. ఓకే. సో మీకు చాలా ఎర్రర్స్ నేర్పించాను నేను క్లాస్‌లో. నంబర్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినాయి. ఆ ఎర్రర్స్ నోట్ చేసుకోమని కూడా చెప్పాను. ఓకే. సో మరి మీరు నోట్ చేసుకున్నారో నాకు తెలీదు. సో మరి ఎర్రర్స్ అన్నీ కూడా లిస్ట్ కూడా నేను పెడతాను మళ్ళా కుదిరితే. మళ్ళా ఒకసారి పెడతాను మీకు. ఓకే. సో చార్ట్‌లో నేను స్టోరీ బోర్డ్ పెట్టాను. మళ్ళా పెడుతున్నా. ఆల్రెడీ అన్నీ పెట్టినయే మళ్ళా పెడుతున్నా స్టోరీ బోర్డ్. స్టోరీ బోర్డ్ అంటే మీరు రేపొద్దున రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకొని ఎలా మాట్లాడాలి. ఆ స్టోరీ బోర్డ్. మై నేమ్ ఈస్ సుమంత్. ఐ హావ్ బీన్ వర్కింగ్ విత్ అసోసియేట్ SAP MM consultant Pinnacle Technology for 3 years. I have been involved in implementation support project for the electronical engineer లా మాట్లాడాలి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి. ఓకే. సపోర్ట్ ప్రాజెక్ట్ అయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి కొన్ని. అలాగే రోల్ ఔట్ ప్రాజెక్ట్ అయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి. రోల్ ఔట్ ప్రాజెక్ట్స్ అంటే కాపీయింగ్ ది ఆల్రెడీ కంపెనీ కోడ్ క్రియేట్ అయిందని కాపీ చేసుకుంటాం. ఓకే. సో అవి దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఇవి చూసుకోండి. రోల్ ఔట్ ప్రాజెక్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి చూసుకోండి. ఇది మీరు 3 ప్రాజెక్టులు పెడితే 3 ప్రాజెక్ట్‌కి సంబంధించిన గైడెన్స్. మీ రెజ్యూమే ఆల్రెడీ ఇచ్చాను. సో ఇంటర్వ్యూ క్వెషన్స్ ఆల్రెడీ ఇచ్చాను. హ్మ్. సో మాక్ టెస్ట్‌లు తీసుకుంటాను. మీరు ఇస్తానంటే. అసలు అర్థం కావట్లేదు అంటే ఇంకో బ్యాచ్‌లో ఇస్తాను. ఓకే. ఏమైనా డౌట్ ఉంది అంటే మనకి పర్సనల్‌గా మాట్లాడాలంటే ఆఫీస్ రండి. లేదు అంటే ఇక్కడే మనకి కాంటాక్ట్ అవుతానంటే ఇక్కడే కాంటాక్ట్ అవ్వండి. హ్మ్. ఓకే. సో ఇది మనకి కాబట్టి ఇవన్నీ మీకు డాక్యుమెంట్స్ కూడా మీకు ఫర్దర్‌గా కొన్ని డాక్యుమెంట్స్ కూడా మేము ఏమైనా ఉంటే ఇస్తాను. చార్ట్‌లో పెడతా ఉంటాను. చూసుకుంటా ఉండాలి. ఇక ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి మీకు. ఓకే. సో ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగొచ్చండి. మనం మాట్లాడుకుందాం. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో ఇంపార్టెంట్ టేబుల్స్ కూడా పంపిస్తున్నా చూడండి చార్ట్‌లో. సో ఎస్/4హనాలో కొన్ని టేబుల్స్ తీసేశారు. చెప్పా గదా! సో మెటీరియల్ లెడ్జర్ సంబంధించి టేబుల్స్ తీసేశారు ఎస్/4హనా. మెటీరియల్ డాక్యుమెంట్ సంబంధించి కూడా కొన్ని టేబుల్స్ తీసేసి మ్యాక్‌డాక్ అని పెట్టారు. మ్యాక్‌డాక్. ఓకే. అది కూడా మీరు చూడాలి. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ టేబుల్స్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ టేబుల్స్ కూడా ఇంపార్టెంట్ టేబుల్ పర్చేజ్ ఆర్డర్ టేబుల్స్, పర్చేజ్ రిక్విజిషన్ టేబుల్స్. ఓకే. సో ఈ టేబుల్స్ కూడా ఇంపార్టెంట్ టేబుల్స్ లిస్ట్ పెట్టాను. సో ఇక్కడ మనకి బీకేపీఎఫ్, బీసెక్ బదులు ఏసీ డోకా రాసుకోండి ఇక్కడ. సో మీరు ఇక్కడ బీసెక్ బదులు ఏసీ డోకా అన్నమాట. ఏసీ డోకా. సో ఇవన్నీ కూడా వెండార్స్ సంబంధించినవి. ఓకే.
సో ఇవన్నీ కూడా సర్వీస్ ఎంట్రీ సంబంధించింది, ఇన్ఫో రికార్డ్ సంబంధించింది, ఓకే, షెడ్యూల్ అగ్రిమెంట్ సంబంధించింది, పర్చేజ్ రిక్విజిషన్ సంబంధించింది, ఆర్డర్ సంబంధించింది. ఈ టేబుల్స్ అన్ని రేపు పొద్దున రియల్ టైంలో పనిచేసేటప్పుడు నీకు ఉపయోగపడతాయి. ప్రతిదీ రియల్ టైంలో టేబుల్స్ మీద పనిచేయాలి. ప్రతిదీ కూడా రియల్ టైంలో టేబుల్స్ మీద పనిచేయాల్సి వస్తుందండి. ఓకే. సో టేబుల్స్ లేకుండా మనకు వర్కౌట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. సో అది పరిస్థితి. సో ఇక్కడ మనకి ప్రొక్యూర్మెంట్స్ మంచి డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తున్నాను, చూసుకోండి. ఇక్కడి నుంచి మీరు డాక్యుమెంట్లు థియరిటికల్‌గా సిస్టమ్ మీద చేసేసారు. సిస్టమ్ మీద మీరు చేసేయగలరు. ఎలా ఎతకాలో తెలిసింది, అన్నీ చేపిచ్చాం. ఓకే. బట్ మీరిప్పుడు జాబ్ కొట్టడం ఇంపార్టెంట్. జాబ్ కొట్టడం ఇంపార్టెంట్. సో జాబ్ మీదే మైండ్ పెట్టుకోండి ఇప్పుడు. మైండ్ అంతా కూడా జాబ్ ఎలా కొట్టాలి, ఎలా సాధించాలి అన్న దాని మీద తప్పిస్తే వేరే ఆలోచన మీకు ఉండకూడదు. ఓకే. సో ఇక్కడ నేను ఇంపార్టెంట్ అన్నీ కూడా పంపిస్తున్నాను. దగ్గరుండి చూసుకోవాలి. సో ఒక స్పెషల్ ప్రొక్యూర్మెంట్ డాక్యుమెంట్, ఒక ప్రొక్యూర్మెంట్ సంబంధించిన డాక్యుమెంట్ పంపించాను. కార్ట్‌లో వచ్చింది. వచ్చిందా లేదా ఇది? ఓకే. సో ఇలా ఇంపార్టెంట్ అనుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు చార్ట్‌లో పెడుతూ ఉంటాను. సో దాని ద్వారా ఏంటంటే మీకు నాలెడ్జ్ గెయినింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఏది ఇంపార్టెంట్ అనుకుంటే దానికి సంబంధించి మనం కంపల్సరీగా డీటెయిల్స్ అన్నీ కూడా పెడతామండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డాక్యుమెంట్ మనం చూసినట్లయితే ప్రొక్యూర్మెంట్స్. సో ప్రాసెస్ ఆఫ్ బయింగ్ మెటీరియల్ ఆర్ సర్వీస్. మీరు థియరిటికల్‌గా మీరు నేర్చుకోవాలండి. ప్రాక్టికల్‌గా ఏమున్నాయి, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, మూవ్‌మెంట్ టైప్స్ అంతా అయ్యే ఉంటాయి. ఓకే. సో ప్రొక్యూర్మెంట్, పర్చేజ్ రిక్విజిషన్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, సో సబ్ కాంట్రాక్టింగ్, బ్లాంకెట్ పీఓ, అసెట్ పీఓ. సో అసెట్ పీఓ అంటే అసెట్ ప్రొక్యూర్మెంట్. లాస్ట్ టైం చెప్పాం. రిటర్న్ పీఓ, సో క్యాన్సిలేషన్. సో మనకి ఇవన్నీ కూడా మనకి పీ2పీ సైకిల్ ఇవన్నీ డాక్యుమెంట్ ఇచ్చాను. ఇవి థియరిటికల్‌గా బాగా స్ట్రాంగ్ అవ్వాలి. కీ కోడ్స్, టేబుల్స్, నంబర్ రేంజెస్ ఇవన్నీ కూడా ఎంట్రీస్‌తో సహా కొన్ని ఇచ్చాను. ఓకే. విత్ ఎంట్రీస్‌తో కూడా ఉన్నాయి. ఇలాంటి డాక్యుమెంట్స్ మీకు హెల్ప్ అవుతాయి. ఓకే. ఇక్కడి నుంచి మీరు కంప్లీట్‌గా సో 100% మీరు కంప్లీట్‌గా డెప్త్‌గా థియరిటికల్‌గా స్ట్రాంగ్ నాలెడ్జ్ గెయిన్ చేయండి చాలు. ఓకే. మిగతాయన్నీ కూడా ఆటోమేటిక్‌గా మీకు వచ్చేస్తాయి. మీకు తెలియకపోతే మనం గూగుల్‌లో ఎతుక్కోవడం ఇలా చేసుకోవడం చేయండి ఇంకా. ఓకే. ఓన్‌గా నేర్చుకోవాలి ఏదైనా సరే. సో కాబట్టి ఓన్‌గా నేర్చుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం ఇక్కడి నుంచి. హ్మ్. సో అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్ అంతా కూడా మీకు వాల్యుయేషన్ క్లాస్ అంటే ఏంటి, వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అంటే ఏంటి, ఓకే, ఇలాంటివన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇంటర్వ్యూలో అడుగుతారని చెప్పాను. అకౌంట్ డిటర్మినేషన్‌లో వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మోడిఫైయర్, జనరల్ మోడిఫైయర్స్ లిస్ట్ కంపల్సరీగా ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే. ఇది కంపల్సరీ క్వెషన్. ఓకేనా? సో మనకి సో మనకి ఎల్ఎస్ఎండబ్ల్యూ సంబంధించిన వీడియో కూడా ఇచ్చాను. ఎల్ఎస్ఎండబ్ల్యూ చూడండి ఒకసారి. కంపల్సరీగా ఎల్ఎస్ఎండబ్ల్యూ చూడాలి మీరు. ఓకే. సో ఎల్ఎస్ఎండబ్ల్యూ 40 రోజులు టైం ఉంది. చూసుకొని వెళ్ళటమే ఇంకా. ఓకే. 40 డేస్‌లో జాబ్ కొట్టడమే. ఓకే. సో మనకి 40 డేస్‌లో జాబ్ ఎలా కొట్టాలని చెప్పి మైండ్‌ని ఫీడ్ చేసుకోండి. సో రెజ్యూమేస్ అందరికి కూడా పంపించాను అంతకుముందే. చూసుకోవాలి. సో అలాగే మనకి సో అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్ సంబంధించి ఒక డాక్యుమెంట్ పంపిస్తున్నా చూడండి. సో ఈ డాక్యుమెంట్‌లో మీకు అకౌంట్ డిటర్మినేషన్ ఎలా చేయాలి అనేది పూర్తిగా క్లియర్‌గా ఉంటది. మూవ్‌మెంట్ టైప్స్, కొన్ని మూవ్‌మెంట్ టైప్స్ ఇచ్చాం. గూడ్స్ రిసిప్ట్, రా మెటీరియల్ అగైన్స్ట్ పర్చేజ్ ఆర్డర్ 101 మూవ్‌మెంట్ టైప్. సో ఎంట్రీ ఏంటి? సో ఈ ఎంట్రీని మనం ఏం చేయాలి? ఓబీవైసీలో సెట్టింగ్ ఎలా చేయాలి? సో అనేది ఇక్కడ ఇచ్చాం. ఏది తీసుకోవాలి? ఏజీఎల్ తీసుకోవాలి? ఏజీఎల్ తీసుకోకూడదు. ఓకే. సో అలాగే మనకి రా మెటీరియల్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్ ఆర్డర్ 261 మూవ్‌మెంట్ టైప్. సో ఎంట్రీ ఏంటి? ఓకే. సో ఎంట్రీ ఏంటి? జీబీబీకి ఏం తీసుకోవాలి? వీబీఆర్ తీసుకోవాలి. జనరల్ మోడిఫైయర్. సో జనరల్ మోడిఫైయర్, వీబీఆర్ తీసుకోవాలి. అకౌంట్ డిటర్మినేషన్ ఎలా చేయాలి? ఓకే. సో అలాగే ఇనీషియల్ స్టాక్ అప్లోడ్ చేసినప్పుడు మనకి మూవ్‌మెంట్ టైప్ ఏంటి? సో అలాగే మనకి ఎంట్రీ ఏంటి? ఓకే. సో అలాగే గూడ్స్ రిసిప్ట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? సో అలాగే మనకి జీబీబీకి ఏం పడుతది? సో జనరల్ మోడిఫైయర్స్ ఏం పడతాయి? సో అలాగా. సో అప్పుడు మనకి గూడ్స్ ఇష్యూ చేసిన కాస్ట్ ఆఫ్ గూడ్స్ లేకుండా అటు ఇన్వెంటరీ అన్నాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే జీబీబీ. జీబీబీకి వీఏఎక్స్ ఇవ్వాలి.
ఓబీవైసీలో. సో ఇలాంటివన్నీ కూడా మీరు అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్ దీని మీద కూడా ఇంటర్వ్యూవర్ బాగా ఫోకస్ చేస్తున్నాడు. ఓకేనా? సో ఈ అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్ కూడా మనకి ఇంటర్వ్యూవర్ కంపల్సరీగా ఫోకస్ చేస్తున్నాడు. ఈ ఏరియాస్ మిస్ అయితే నేనేం చేయలేను. ఓకే. అలాగే ప్రాజెక్ట్ గైడెన్స్, ఎసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ. సో మనకి ఎసాప్ మెథడాలజీ అండి. ప్రాజెక్ట్ మీరు చూసుకొని వెళ్తున్నారంటే కంపల్సరీగా సో ఎసాప్ మెథడాలజీ ఉండాలి, యాక్టివేట్ మెథడాలజీ ఉండాలి. ఓకే. సో కంపల్సరీగా ఎసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ లేకుండా వెళ్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకేనా? సో ఇవి మీరు చేయాల్సిన పనండి. ఓకే. కోటా అరేంజ్‌మెంట్ ఎలా చేయాలి అని చెప్పి ఒక డాక్యుమెంట్ పంపిస్తున్నాను. ఆ డాక్యుమెంట్ ప్రకారం చేయండి. అది ఏమి ఉండదు. చిన్న పాయింట్స్ అన్నీ కూడా. సో కోటా అరేంజ్‌మెంట్ ఎలా చేయాలన్నది. ఓకే. సో మనకి జస్ట్ 40 డేస్ టైం ఉంది. ఈ 40 డేస్‌లో మీరు ఇక్కడ అంతా కూడా మీరు సెల్ఫ్ లెర్నింగ్. ఓకే. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సెల్ఫ్ లెర్నింగ్. ఓకే. స్టార్ట్ చేసి మొత్తం థియరిటికల్‌గా స్ట్రాంగ్‌గా కూర్చోండి. ఏమైనా పాయింట్ మిస్ అయితే మనకి యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది చూసుకోండి చక్కగా. ఓకే. ప్రతిదీ కూడా నేను మీకు మెటీరియల్స్ అన్నీ కూడా ఇచ్చాను. సో ఆ మెటీరియల్స్ చూసుకోండి. ఓకేనా? సో ఎస్ఏపీ ఎంఎం సంబంధించిన వ్యూస్ అంటే మెటీరియల్ మాస్టర్‌లో ఉన్న వ్యూస్ ఉంటాయి కదా! మెటీరియల్ మాస్టర్‌లో ఆ వ్యూస్ కూడా పంపిస్తున్నాను. ఒకవేళ ఇంటర్వ్యూలో అడగొచ్చు లేకపోతే జాబ్‌కి ఉపయోగపడొచ్చు ఇవన్నీ కూడా. సో మెటీరియల్ మాస్టర్‌లో మనకి ఏమేమి వ్యూస్ ఉంటాయి. సో అనేది కూడా మీకు చార్ట్‌లో పెడుతున్నాను. సో చూసుకోండి. ఓకే. ఈ మెటీరియల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో డౌన్‌లోడ్ చేసుకొని డైలీ మెటీరియల్ ఓపెన్ చేయటం, థియరిటికల్‌గా చదవటం, మెటీరియల్స్ కంప్లీట్ చేయటం. అలాగే మన సిలబస్ ఏమైతే ఇక్కడ మనం చెప్పుకున్నామో ఆ పాయింట్స్ అన్నీ మనకి ఇక్కడ యాడ్ అవుతుందా లేదా అనేది చూసుకోవటం. ఇది మీరు చేయాల్సిన పని. ఓకేనా? ఏమైనా పాయింట్స్ మిస్ అయినయన్నీ కూడా నేను చార్ట్‌లో మళ్ళీ పెడతానే ఉంటాను. చూసుకుంటా ఉండాలి. వీడియోలు పెడతా ఉంటాను. చూసుకుంటా ఉండాలి. ఓకే. సో డౌట్ వస్తే సెషన్‌లో చేసుకుంటా ఉండాలి మీరు. ఓకే. ఇది మీరు చేయాల్సిన పని. జాబ్ కొట్టాలి అంటే థియరిటికల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే. సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థియరిటికల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే. కోడా అరేంజ్‌మెంట్ ఎలా చేయాలి అనేది కూడా ఉంది. కోటా అరేంజ్‌మెంట్ అంటే మనం ఎలాగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నట్టు. ఓకే. సో ఇది జస్ట్ లైక్ ఇది జస్ట్ టిక్ మార్క్స్ చేసుకోవడం. ఓకే. కోటా అరేంజ్‌మెంట్ అని పెట్టుకోవడం. ఎంఈ 11లోకెళ్ళి క్రియేట్ చేయటం. ఓకే. సో ఇవన్నీ కూడా చిన్నయ్యే. సో వెండార్‌కి కోటా అరేంజ్‌మెంట్ ఎలా చేయాలి? 3 వెండార్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేయాలి. ఎలా పర్చేజ్ చేయాలి? ఓకే. సో ఇలాంటివన్నీ కూడా సో ఏ వెండర్‌కి ఎంత కోటా ఇవ్వాలన్నది. సో ఇలాంటివన్నీ కూడా మాస్టర్ డేటా ఇది కూడా. సో కాబట్టి ఇవి ఓవరాల్‌గా కంప్లీట్ చేసేయండి. 40 రోజులు టైం ఉంది. ఇంకా బోలెడు టైం ఉంది. సో ఈ 40 రోజుల టైంలో కంప్లీట్ చేసి నాకు సో మీరు కంపల్సరీగా నాకు ఇది పెట్టండి. సో మాక్ టెస్ట్ అడగండి. మాక్ టెస్ట్ తీసుకుంటాను. ఓకే. అలాగే మెటీరియల్ మాస్టర్‌లో వ్యూస్ ఉంటాయి కదా! మెటీరియల్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి? యూనిట్ మెజర్‌మెంట్ అంటే ఏంటి? డివిజన్ అంటే ఏంటి? వెయిట్ అంటే ఏంటి? గ్రాస్ వెయిట్ అంటే ఏంటి? సో వీటి గురించి కూడా థియరిటికల్‌గా ఇచ్చాం. ఓకే. సో మనకి గ్రాస్ వెయిట్ అంటే ఏంటి? ఓకే. సో నార్మ్ ఏంటి అంటే ఏంటి? థియరిటికల్‌గా ఇచ్చాను. ఇవన్నీ కూడా ఒకసారి ఒక ఓవర్ లుక్ ఇవ్వండి. ఒక ఓవర్ లుక్ ఇవ్వండి. ఓకేనా? ఇవన్నీ కూడా ఒక ఓవర్ లుక్ ఇవ్వండి. సో ఇది టుడే ఈస్ ద ఫైనల్ సెషన్ ఫర్ ఎవ్రీవన్. అండ్ సో నేను కంటిన్యూ చేస్తానే ఉంటాను. కొన్ని మెటీరియల్స్, వీడియోస్ ఇవన్నీ మీకు చార్ట్‌లో పెడతానే ఉంటాను. అలాగే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో అవి మీరు చూసుకుంటా ఉండండి. జస్ట్ 40 డేస్ టైం పెట్టుకోండి. ఈ 40 డేస్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి మొదలెట్టండి. రీసెర్చ్ అనేది. సో ఇప్పుడేంటంటే థియరిటికల్‌గా నేర్చుకున్నారు మీరు. నేర్చుకోవాలిప్పుడు. సిస్టమ్ మీద ప్రాక్టికల్‌గా నేర్చుకున్నారు. ఇక్కడి నుంచి మీరు థియరిటికల్‌గా బాగా స్ట్రాంగ్ అవ్వాలి. ఇలా థియరిటికల్‌గా ప్రిపేర్ అయితేనే మీరు ఇంటర్వ్యూలో ఏ క్వెషన్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంటర్వ్యూలో అడిగేది థియరిటికల్‌గా. జాబ్‌లో చేసేది ప్రాక్టికల్‌గా. కాబట్టి థియరీ ప్లస్ ప్రాక్టికల్ అనేది జాబ్‌లో ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడేంటంటే ఇంటర్వ్యూకి కావాల్సింది థియరిటికల్ స్ట్రాంగ్ నాలెడ్జ్. ఆ స్ట్రాంగ్ నాలెడ్జ్ మనం మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి స్టార్ట్ చేయండి. ప్రెజెంటేషన్స్ ప్రాక్టీస్ అన్ని స్టార్ట్ చేయండి. ఏ టాపిక్ అయినా సరే 3 నిమిషాలు మాట్లాడండి. ఇది మీకు నేను చెప్పే సలహా. ఏమైనా డౌట్‌లు ఉంటే కాంటాక్ట్ అవ్వండి. మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేయండి. నేను స్కైప్‌లోనే ఉంటాను. సో, అలా డిస్కస్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. హావ్ ఎ గ్రేట్ డే.